కాసేపట్లో ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ అత్యవసర సమావేశం కానుంది. ఇప్పటికే కేంద్ర కేబినెట్ భద్రతా వ్యవహారాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర కేబినెట్కు విన్నవించనున్నారు మోడీ. ఈ సమావేశానికి డిఫెన్స్ చీఫ్ త్రివిధ దళాధిపతులు హాజరు కానున్నారు. ముఖ్య సలహాదారుడు అజిత్ దోవల్ కూడా హాజరు కానున్నారు. సిసిఎస్ సమావేశానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రానున్నారు. కాసేపట్లో ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ అత్యవసర సమావేశం కానుంది. ఇప్పటికే కేంద్ర కేబినెట్ భద్రతా వ్యవహారాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర కేబినెట్కు విన్నవించనున్నారు మోడీ. ఈ సమావేశానికి డిఫెన్స్ చీఫ్ త్రివిధ దళాధిపతులు హాజరు కానున్నారు. ముఖ్య సలహాదారుడు అజిత్ దోవల్ కూడా హాజరు కానున్నారు. సిసిఎస్ సమావేశానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రానున్నారు. కాసేపట్లో ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ అత్యవసర సమావేశం కానుంది. ఇప్పటికే కేంద్ర కేబినెట్ భద్రతా వ్యవహారాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర కేబినెట్కి విన్నవించనున్నారు మోడీ. ఈ సమావేశానికి డిఫెన్స్ చీఫ్ త్రివిధ దళాధిపతులు హాజరు కానున్నారు. ముఖ్య సలహాదారుడు అజిత్ దోవల్ కూడా హాజరు కానున్నారు. సిసిఎస్ సమావేశానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రానున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ అత్యవసర సమావేశం కానుంది. ఇప్పటికే కేంద్ర కేబినెట్ భద్రతా వ్యవహారాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర కేబినెట్కి విన్నవించనున్నారు మోడీ. ఈ సమావేశానికి డిఫెన్స్ చీఫ్తో పాటు త్రివిధ దళాధిపతులు హాజరు కానున్నారు. ముఖ్య సలహాదారుడు అజిత్ దోవల్ కూడా హాజరు కానున్నారు. ఇక సిసిఎస్ సమావేశానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర కేబినెట్ అత్యవసర సమావేశం కానుంది. ఈ సమావేశానికి త్రివిధ దళాల అధిపతులు, అదేవిధంగా డిఫెన్స్కు సంబంధించిన వ్యక్తులు మొత్తం పాల్గొనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఈ రోజు కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతుంది. ముఖ్యంగా 3 కీలక సమావేశాలు ఢిల్లీ వేదికగా జరగబోతున్నాయి. మొదటిది కేబినెట్ కమిటీ అండ్ భద్రతా వ్యవహారాలపై జరగబోతుంది. 2 కేబినెట్ కమిటీ అండ్ పొలిటికల్ అఫైర్స్ మీద ఒక సమావేశం, అలాగే ఫుల్ ప్లెడ్జ్డ్ కేబినెట్ సమావేశం. అయితే ఈ రాజకీయపరమైన అంశాలపై జరగబోయే కేబినెట్ సమావేశం 2019 తర్వాత అత్యవసర పరిస్థితుల్లోని ఈ సమావేశం నిర్వహిస్తారు. ఆ సమావేశం కూడా ఈ రోజు జరగబోతుంది. మొత్తం ఈ 3 సమావేశాల్లో మొదటి సమావేశం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, అది ముగిసింది కూడా సమావేశం. అది కేబినెట్ కమిటీ భద్రతా వ్యవహారాలు. ఈ భద్రతా వ్యవహారాలకు సంబంధించి ఈ సమావేశంలో ఇక కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే హోంమంత్రి అమిత్ షా, ఇక విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్, నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి, అలాగే జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్, వీళ్ళంతా కూడా హాజరయ్యారు. మరి ఈ భారతదేశానికి పాక్ కి ఈ మధ్య ఏం జరగబోతుంది, మరి ఈ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి, యుద్ధం ఎలా చేయాలి. మరి పాక్ ఇప్పటికే వార్నింగ్లు ఇస్తుంది, అణ్వాయుధాలు వేస్తాము భారత్ మీద అని చెప్తుంది, బెదిరిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి నిర్ణయించారు. మరి ఇక్కడ సిసిఎస్ సమావేశానికి త్రివిధ దళాల అధిపతులు, అలాగే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కూడా హాజరయ్యారు. మరి వాళ్ళ సలహాలు సూచనలు ఇచ్చారు. మనం కానీ వార్ చేయాల్సి వస్తే ఎన్ని రోజులు చేయాలి, దాని పరిణామాలు ఎలా ఉంటాయి, భారతదేశం మీద ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో అంటే
టార్గెటెడ్ ప్లేసెస్ ఉన్నాయి. పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్, హైదరాబాద్, కోల్కతా, బెంగళూరు, ఈ రాష్ట్రాలు ఇవన్నీ ఉన్నాయి, మెయిన్ మెట్రోస్ ఉన్నాయి. వాటన్నిటిని టార్గెట్ గా చేసుకుని పాకిస్తాన్ ఇప్పటికే పెద్ద ప్లాన్ వేసినట్టు సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలో వీటిని రక్షణ కల్పించుకోవడంతో పాటు పాక్ కి ఎలా బుద్ధి చెప్పాలి, ఎక్కడెక్కడ వార్ హెడ్స్ పెట్టాలి, అలాగే ఎక్కడెక్కడ విమానాలు పెట్టాలి, ఎక్కడ నీటిలో ఎక్కడ ఉంచాలి, ఏ రకంగా షిప్స్ ఎక్కడెక్కడ ఉంచాలి అనే అంశానికి సంబంధించి ఈ సిసిఎస్ మీటింగ్ లో చాలా కూలంకషంగా చర్చ జరిగింది. మరి యుద్ధం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ రెడీగా ఉన్నామని చెప్పారు. మరి ఒకలా గట్టి పరిస్థితులు ఎదురైతే మాత్రం పాకిస్తాన్ మీద బీభత్సంగా దాడి చేయడానికి, భీకర దాడి చేయడానికి, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ కి సరైన బుద్ధి చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ అంశానికి సంబంధించి మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఎన్ని కూడా ఒకదానితో ఒక లింక్ ఉంటాయి. ఇక్కడ నుంచి పొలిటికల్ అఫైర్స్ సమావేశం ఉంది, కేబినెట్ కమిటీ అండ్ పొలిటికల్ అఫైర్స్, రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం. ఇది కూడా చాలా కీలకమైంది. 2019 తర్వాత తొలిసారిగా ఈ సమావేశం జరగబోతుంది. అత్యవసర పరిస్థితుల్లోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశం తర్వాత ఇక్కడ కొన్ని నిర్ణయాలు తీసుకుంటారంటే సిసిఎస్ లో జరిగిన సమావేశంలో నిర్ణయాలను ఇక్కడ చెప్తారు. ఈ సమావేశం తర్వాత మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ జరుగుతారు. ఫుల్ ప్లెడ్జ్డ్ క్యాబినెట్ అంటే మొత్తం ఉన్న క్యాబినెట్ మంత్రులంతా హాజరవుతారు. వాళ్ళందరి దగ్గర ఈ విషయాన్ని చెప్తారు, ఈ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నాం అని చెప్పి అక్కడ చెప్తారు. ఆ తర్వాత దీని మీద పార్లమెంట్ సమావేశపరచాలా వద్దా, మరి పార్లమెంట్ సమావేశపరచాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో పార్లమెంట్ ని సమావేశపరిచి ఏ అంశాలపై డిస్కస్ చేయాలి, ఏ అంశాలు చెప్పాలి అనేది క్యాబినెట్ లో డెసిషన్ అయింది. మరి ఈ 3 క్యాబినెట్ సమావేశాల్లో వచ్చే సారాంశంతో పార్లమెంట్ సమావేశాలకు వెళ్తారు, అక్కడ నిర్ణయిస్తారు. మరి అక్కడ కూడా తాజా పరిస్థితిని వివరిస్తారు. ఎంతో మంది అమాయకుల ప్రాణాలను బలికొన్నటువంటి పాకిస్తాన్ కి బుద్ధి చెప్పాలి. ఇక ఫ్యూచర్ లో ఎప్పుడు కూడా పాకిస్తాన్ అనేది భయపడాలి, ఇండియా పేరు వింటేనే పాకిస్తాన్ గుండెల్లో రైలు పరిగెట్టాలి, ఆ రకంగా బుద్ధి చెప్పడానికి సర్వం సిద్ధం చేశారు. గగన తలం అంతా కూడా మొత్తంగా కూడా చాలా ఫుల్ ఎక్విప్డ్ గా ఉంచారు. వార్ వెహికల్స్ అన్నిటిని కూడా, అలాగే నేల మీద, అలాగే నీటిలోన, నింగి మీద, నేల మీద, నీటిలో మొత్తం టోటల్ అంతా కూడా ఫుల్ ప్లెడ్జ్డ్ గా ఎక్విప్డ్ గా ఉంది. ఒక్క ఆదేశం ఒక్కటే ఉంది, రాష్ట్రపతి ఆదేశిస్తే ఇమీడియట్ గా ఇంకా అతి త్వరలో అంటే 2-3 రోజుల్లోనే పాక్ మీద వార్ చేయడానికి సిద్ధంగా ఉంది ఇండియా. ఆ మేరకు సర్వం సిద్ధమైపోయిందని చెప్పాలి రాజేందర్. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.